ఈరోజు స్పెషల్ రెసిపీతో వచ్చాను. ఏంటి అంటే ఈ మధ్యన ఎప్పుడూ తెచ్చుకోలేదు, తలకాయ తెచ్చుకున్నామండి. తలకాయతోని నా స్టైల్లోన కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాననేది చూపించేస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుంటున్నాను. 3 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ 3 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసేసుకున్నాను. అది ఇప్పుడు వేసుకుంటున్నాను. జస్ట్ మూత పెట్టానండి, అది మగ్గాలి. మగ్గినంత వరకు ఉంచుతాను. ఆనియన్స్ అయితే బాగా మగ్గాయి. ఇప్పుడు ఇదే టైంలో మసాలా పేస్ట్ ప్రిపేర్ చేశాను. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టాను. ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గి, ఆనియన్స్ బాగా మగ్గి ఆ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఉడికించుకోవాలి. టైంలో కర్రీకి ఎంత అవసరం అవుతుందో ఉప్పు కారాలు వేసుకోవాలి. మొదటిగా ఉప్పు వేస్తున్నాను, ఆ తర్వాత కారం వేస్తున్నానండి, ఇంకా పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసేసాను కదా. ఇదే టైంలోనే తలకాయని కూడా వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టాను. 10 మినిట్స్ పాటు బాగా మగ్గాలి. మగ్గినంత వరకు ఉంచుతాను. బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇదే టైంలోనే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ మునిగినంత వరకు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం తలకాయకి ఎక్కువ విజిల్ ఇచ్చుకోవాలి కదండి, అందుకనేసి మునిగినంత వరకు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి మసాలా పౌడర్ వేస్తున్నాను. బెల్ట్ పెట్టేశాను, హై ఫ్లేమ్లో కూడా పెట్టేశానండి. ఇప్పుడు కొత్తలాడుతుంది కదా. ఇప్పుడు విజిల్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఒక 6 విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకుంటానండి. స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుంది. 6 విజిల్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇది కుక్కర్ ఆవిరిపోయి లిడ్ ఓపెన్ చేశాక ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఫ్లేవర్ అయితే మాత్రం చాలా చాలా బాగా వస్తుంది. గుమగుమలాడుతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఆయిలీగా. ఇందులో ఫ్యాట్ ఎక్కువ ఉంది కదా, అందుకే ఆయిల్ వచ్చింది. ఇలా వచ్చింది అంటే ఎవరు నమ్మరు, కానీ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో కర్రీ. చాలా చాలా బాగా వచ్చింది. అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, ఫాలో కూడా చేసేయండి.